హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. ఈ వీడియో వచ్చేసి నిషిక బర్త్డే రోజు అనమాట. డేవిడ్ వాళ్ళకైతే నైట్ డ్యూటీ ఉండింది. ఇంకా ముందు అయితే మేము వెళ్ళలేకపోయినాము. బర్త్డే రోజే అయితే ఇంకా ఆ రోజు లీవ్ పెట్టినాడు. ఆ రోజు మార్నింగే టిఫిన్ తినేసి అయితే ఇంక అనంతపూర్కి అయితే బయలుదేరినాం అనమాట. మేము ఏం తీసుకున్న పిల్లలకైతే అనంతపూర్లోను లలితలోను అట్లా అది అక్కడే తీసుకున్నామండి. ఎందుకంటే అక్కడ మేకింగ్ ఛార్జెస్ అన్నీ తక్కువ ఉంటాయి. ప్లస్ మనం రిటర్న్ వేసినా కూడా ఎక్కువకి 75% తీసుకుంటారు, 25% తరకు తీస్తారు. కాబట్టి మేము ఎక్కువ అయితే అక్కడే తీసుకుంటాం అనమాట. పిల్లలకి ఎందుకంటే వాళ్ళు పెరుగుతుంటారు కదా, చిన్నగా అయినా కూడా తొందర మనం వేసి తీసుకోవచ్చు కాబట్టి మనకు కొద్దిగా బాగుంటుంది అనేసి మేమైతే అక్కడే తీసుకుంటాం అనమాట. ఇంకా ఎక్కువ అయితే అనంతపురం అయితే ఏం వీడియో అయితే చూపించలేదండి. ఇక్కడ చూడండి, జెస్సీ అయితే అక్కడ సాంగ్స్ వస్తుంటే డ్యాన్స్ చేసింది అనమాట. మేమైతే ఫస్ట్ అయితే ఖజానాకు అయితే వెళ్ళాము. ఖజానాలో అయితే మాకు పెద్ద అంత నచ్చలేదు అనమాట. మోడల్స్ అయితే లేవు. ఇంకా సరేలే అనేసి లలితకి అయితే వచ్చామన్నమాట. మేము ఎక్కువ అయితే లలితలోనే తీసుకునేది. లలితలో అయితే తక్కువ ప్రైస్ నుంచి ఎక్కువ ప్రైస్ వరకు ఉంటాయి. చాలా మోడల్స్ అయితే ఉన్నాయండి. నేను తీసుకునే దాన్ని బట్టి, నేను చూసిన దాన్ని బట్టి అయితే చెప్తున్నాను. చాలా బాగుంటాయి. మాకైతే బాగా నచ్చింది అనమాట. జెస్సీ బర్త్డేకి కూడా మేము అక్కడే తీసుకున్నాం అనమాట. ఇంకా ఇక్కడైతే వచ్చేసాము. చిన్నవైతే ఇయర్ రింగ్స్ అయితే తీసుకున్నాం అనమాట. ఇంకా డేవిడ్ అయితే బిల్ వేపిస్తున్నాడు. ఇక్కడ జెస్సీ అయితే ఆడుతూ ఉందన్నమాట. లైట్స్ ఫుల్ ఉన్నాయి కదండి, బాగా ఆడుతుంది. చేతులు దొబ్బుకుంటూ అందరికీ హాయ్ చెప్పుకుంటూ అక్కడైతే షాప్లో అయితే అందరూ జెస్సీని మాట్లాడించి జెస్సీతో ఆడుతున్నారు. కానీ ఎవరి దగ్గరికి వెళ్ళదండి, ఇది మా దగ్గరే ఉంటుంది. ఇక్కడైతే లైట్లను పట్టుకోవాలా, లైట్కి పప్పి పెడుతుంది అనమాట. చెప్పిన వినడమే లేదనమాట. ఎత్తుకుంటే అరుస్తుంది. ఇంకా సరేలే అని ఎత్తుకొని ఇక్కడ ముందరైతే వాళ్ళ దగ్గరికి అయితే ఎత్తుకొని వచ్చాను. తనకి ఏనుగు అయితే చాలా నచ్చేసింది. అసలు పోదామన్నా కూడా రావడం లేదనమాట. ఎంత చెప్పినా రాలేదు, బాగా ఆడుతుంది అనమాట. అదే డేవిడ్కి అయితే చెప్తున్నాము. ఇంకా మేము ఇంటికి వచ్చేసరికి ఈవినింగ్ అయిపోయిందండి. నిషికాకి కొన్ని రోజులు ముందు అయితే హెల్త్ బాగుండలేదు. మేము అందుకే సింపుల్గా చేయాలనుకున్నాము. ఏం డెకరేషన్ హడావిడిగా ఏం లేదండి. మా ఫ్యామిలీ, మా వదిన వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ అత్తాళ్ళు, మా అత్త వాళ్ళ అంతేనండి. ఇంకెవరిని అయితే మేము పిలిచలేదు. ఇలా సింపుల్గా అయితే బర్త్డే అయితే చేసామన్నమాట నిషికాది. ఇంకా ఇక్కడైతే కేక్ కటింగ్ సింపుల్గా, డెకరేషన్ కూడా సింపుల్గా చేసాము. ఇంకా కేక్ కటింగ్ అయితే స్టార్ట్ చేసామన్నమాట. ఇంకెవ్వరు లేదు, హడావిడి ఏం లేదు. ఇంకా మేమే కాబట్టి సింపుల్గా చేసేసుకున్నాం అనమాట. మా వరుణ్ నేనే కట్ చేస్తాను అంటారు. ఎవరు బర్త్డే అయినా కూడా వరుణ్ని కేక్ కట్ చేసేదండి ఖచ్చితంగా. మాకైతే వరుణ్ పెద్ద ఇదనమాట. వాడు ఉంటేనే మాకు సందడి కానీ ఏమైనా కానీ చాలా అల్లరి, కానీ చాలా బాగుంటుందండి. వాళ్ళు లేకపోతే మాకు చాలా బోసిగా ఉంటుంది. మా గ్యాంగ్లో అంటే మా ఫ్యామిలీలో ఎవరికన్నా కానీ వరుణ్ అంటే చాలా ఇష్టం అండి. ఎందుకంటే ఫస్ట్ బాబు కాబట్టి వాడు అందరికీ ఇష్టం అండి అసలు. అందుకే వాడు చాలా గారాబం ఎక్కువ, చాలా అతి కూడా అంతే అండి. ఇక్కడ నిషిక అయితే తినలేదు. ఇంకా చూడండి, ఇలా అయితే కేక్ అయితే చేపించినాము. ఒకటి కూల్ కేక్, ఇంకొకటి హనీ కేక్ ఏమో. ఇక్కడైతే కొన్ని ఫొటోస్ అయితే దిగామన్నమాట. ఇది వచ్చేసి మా వదిన వాళ్ళ అత్త మామగారండి. మా అత్త మామ, ఇంకా మా ఓనర్ అక్క అనమాట, వాళ్ళ పాప. కింద మా వదిన వాళ్ళ ఓనర్ అనమాట. ఇలా కొన్ని అయితే ఫొటోస్ తీసుకున్నాము. నెక్స్ట్ అయితే మేమండి. ఇంకా అలాగే నేను ఒక ఇయర్ రింగ్స్తో పాటు ఒక డ్రెస్ కూడా తీసుకున్నాము. ఇంకా ఫొటోస్ అయితే దిగినామన్నమాట. మా జెస్సీ బర్త్డే అయితే కొద్దిగా బాగానే చేసాం, కానీ మాకు ఈ వీడియో తీయాలా అట్లా ఎవరు తీసేవాళ్ళు లేరండి. మేమైతే ఇంకా డెకరేషన్ అది హడావిడిలో ఉన్నాము అనమాట. మేమైతే కొద్దిగా అంత గ్రాండ్ కదా, కానీ కొద్దిగా గ్రాండ్గా చేసాము. ఇలా అయితే అన్నీ తీసామన్నమాట. మొత్తం ఈ డెకరేషన్ అంతా డేవిడే చేసినాడు అనమాట. మేము హెల్ప్ చేసినాము, డేవిడే మొత్తం డెకరేషన్ అయితే చేసినాడు. ఇంకా కొన్ని ఫొటోస్ అయితే యాడ్ చేసాము. ఇక్కడైతే మా నాన్న అండి, ఇక్కడ డేవిడ్ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ వైఫ్. ఇలా కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాము. ఫొటోస్ కూడా సరిగ్గా తీసుకోలేదులేండి. ఈ డెకరేషన్ ఎలా ఉందో కామెంట్ చేయండి. మొత్తం డేవిడ్ అయితే చేసినాడు. ఈ కేక్ అదే పని, నాకు ఈ కేకే కావాలని చెప్పి నేను ఇదైతే చేపిమని చెప్పినాను అన్నమాట డేవిడ్కి. కానీ పాపం చిన్నపిల్లలకి బర్త్డే అంటేనే హెల్త్ ఖచ్చితంగా బాగుండదండి. ఆ రోజు మార్నింగే జెస్సీకి కూడా ఫీవర్ వచ్చింది.
ఇది జెస్సీ అని మేము ఆర్డర్ చేసినాం కానీ టైంకి అయితే రాలేదండి. ఇంకా జెస్సీ నిషి బర్త్డేలు అయితే ఇలా సింపుల్గా అయితే చేసుకున్నామండి. ఈ వ్లాగ్ అయితే అంతేనండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్.